సో ఇప్పుడు గిఫ్ట్ డీడ్పై కుటుంబ సభ్యులు లేదా మూడో వ్యక్తి ఎవరైనా అభ్యంతరం అనేది వ్యక్తం చేయొచ్చు అంటారా మేడం? ఒకవేళ అది కనుక సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అంటే ఎవరైతే కొన్నారో వాళ్ళే కనుక అంటే వాళ్ళ తాతలాస్ కాకుండా వాళ్ళదంటే ఎవరికైనా గిఫ్ట్ డీడ్ చేసుకోవచ్చు. దానికి ఎవ్వరేం అభ్యంతరం చెప్పడానికి ఉండదు. బట్ అంటిల్ అన్లెస్ ఒకవేళ అది బలవంతంగానో లేకపోతే ఏదో మభ్యపెట్టో లేకపోతే మద్యం దాగిపించో అలాంటి ఏదైనా అంటే ఏదైనా ఇన్ఫ్లుయెన్స్తోని యూజ్ చేసి ఎవరైనా గిఫ్ట్ డీడ్ కనుక చేపిస్తే మాత్రం దానికి మాత్రం అబ్జెక్షన్ చేయొచ్చు. అది వెళ్ళి క్వశ్చన్ ఛాలెంజ్ చేయొచ్చు కోర్టులో. ఒకవేళ ఇష్టపూర్వక కన్సెంట్తో ఇచ్చి ఉంటే మాత్రం దాన్ని ఎవ్వరు క్వశ్చన్ చేయడానికి ఉండదు. సో ఓన్లీ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అయితే తప్పనే గిఫ్ట్ డీడ్ మాత్రం ఛాలెంజ్ చేయడానికి ఉండదు. ఓకే, ఇప్పుడు నాకు ఒక తాత కానీ అవ్వ కానీ ఉన్నారనుకోండి, వాళ్ళ దగ్గర నుంచి నేను ఆస్తి అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వాళ్ళు నిద్రపోయేటప్పుడు ఎప్పుడో నేను వెళ్ళి వేలు ముద్రలు అలాంటివి పెట్టేసుకున్నాను వాళ్ళకి తెలియకుండా. సో వాళ్ళు చనిపోయారు, ఇప్పుడు నెక్స్ట్ ఆ ఆస్తి అనేది నా పేరు మీదకి వస్తుందా? ఇది వీలునామా చేయించుకున్నాను ఇప్పుడు ముద్ర వేయించుకొని. అదే మామూలుగా వేలు ముద్ర అనేది వాళ్ళు నిద్రపోయేటప్పుడు నేను వేసేసుకున్నా, అది వాళ్ళకి కూడా తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయారు అనుకోండి, అప్పుడు ఆ ఆస్తి అనేది మన పేరు మీద. అందులో ఏమన్నా ప్రాపర్ ఇప్పుడు ఎవరైనా దాన్ని ఇప్పుడు అట్లా మీరు ఒకవేళ వీలునామా చేయించుకున్నారు, మీరు వెళ్ళి అట్లా వేలు ముద్ర వేయించుకున్నారు, సో అది ఎవరైనా చూసిండ్రు అనుకోండి ఖచ్చితంగా కేసు అవుతుంది, తీసుకెళ్ళి మిమ్మల్ని బొక్కలు వేస్తారు. ఫస్ట్ పాయింట్. అంటిల్ అన్లెస్ దాన్ని ఎవరైనా డిస్ప్యూట్ చేస్తే తప్ప. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీలునామాకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. సో ఎవరైనా సరే ప్రాపర్టీస్ అట్లా కనుక వేలుముద్ర వేయించుకొని ఉంటే దాన్ని ఎవ్వరు కూడా క్వశ్చన్ చేసేటోళ్ళు ఛాలెంజ్ చేసేటోళ్ళు లేనంత మట్టుకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆ వీలునామా వాళ్ళే చేసినట్టు ఉంటుంది. సో అందుకని మీలాంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్ మ్యాండేటరీ చేయాలి అసలు, అప్పుడే ఇట్లాంటి సెక్యూర్ ఉంటుంది. సో వీలునామా యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ అవసరం లేదు చెప్తుంది కోర్టు, బట్ అవసరం లేదు నిజంగా కూడా. ఒకవేళ కనుక మీ బ్రదర్స్ ఎవరో వచ్చిన పొద్దున లేదు చెయ్యలేదు, ఇది ఈయన బలవంతంగా ఫోర్స్ఫుల్లీ ఏదో ఫ్రాడ్ చేసి పెట్టించుకున్నాడంటే మాత్రం అది ప్రూవ్ చేస్తే మాత్రం ఫస్ట్ తీసుకెళ్ళి మిమ్మల్ని బొక్కలు వేస్తారు, తర్వాత వీలునామా అనేది క్యాన్సిల్ అవుతుంది. ఓకే, మరొక కాలర్ ఉన్నారు మేడం కరీంనగర్ నుంచి, జ్ఞానేశ్వర్ గౌడ్ గారు. జ్ఞానేశ్వర్ గౌడ్ గారు నమస్కారం అండి. జ్ఞానేశ్వర్ గౌడ్ గారు వినిపిస్తుందా అండి? మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. నమస్కారం సార్. మీరు టీవీ చూస్తున్నట్లున్నారు, టీవీ సౌండ్ మ్యూట్లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. సరేనండి. హలో చెప్పండి. నేను జ్ఞానేశ్వర్ గౌడ్ అండి. ఓకే, వినిపిస్తుందండి, చెప్పండి. ఇప్పుడు మాది ఏంటంటే ప్రాబ్లము, ఇప్పుడు నేను ల్యాండ్ కొనుక్కొని మా భార్య ప్రేమగా చేపించాను. అది ఎవరికి వర్తిస్తుందండి? వాళ్ళకే వర్తిస్తుందా? ఎవరికి చేసి ఇచ్చారు అది? నా భార్యకు. ఆమెకి వర్తిస్తుంది కదా, ఆమె హౌస్ వైఫ్. మీరు ఎవరికైతే గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చిండ్రో అది వాళ్ళకే పోతుందండి. అంతేనా? అంతే. మా భార్యకు నేను పేరు మీద చేయించాను రిజిస్ట్రేషన్. ఓకే, ఆమె నాది అని అంటుంది. ఇప్పుడు ఆమెదే కదండి, మీరు చేసి ఇచ్చిండ్రు కాబట్టి అది ఆమెదే అయిపోయింది ఇంకా. అంతేనా? అంతే. ఇప్పుడు అదే డౌట్ తీసుకుందాం. ఆమెదేనండి ఇంకా. ఓకే, మరొక కాలర్ ఉన్నారు మేడం హైదరాబాద్ నుంచి, వెంకటేష్ గారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. వెంకటేష్ గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? మా నాన్న 16 సంవత్సరాల కింద పొలం కొన్నాడు సార్. ఎక్కడ కొన్నారు? అది నారాయణపేట జిల్లా అయిందండి. ఇప్పుడు ఓకే, 6 ఎకరాలు కొన్నాడండి. అప్పుడు చైతన్యం కొలిచిండ్రు. సర్వే చేపిస్తామని చేపిస్తే 1 ఎకరా తక్కువ వచ్చింది సార్. ఓకే, అదే ఇప్పుడు వాళ్ళని అడిగితే మా దగ్గర పొలం లేదు, మేము అప్పుడు అమ్మినాము, ఇప్పుడు ఏం చెయ్యలేము అంటున్నారు. అందు గురించి అని. ఎవరు అమ్మిన వాళ్ళు అంటున్నారా? అమ్మిన వాళ్ళు అంటున్నారు మేడం. ఫస్ట్ వెళ్ళి పోలీస్ కేసు పెట్టండి చీటింగ్ కింద. మేడం మేడం ఫస్ట్ వెళ్ళి చీటింగ్ కింద కేసు పెట్టండి. ఎందుకంటే ఇది చీటింగ్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే మీకు ప్రాపర్టీ అమ్ముతాని వాళ్ళకి క్లెయిమ్ చేసిండ్రో ఆ ప్రాపర్టీ మీకు ఇవ్వాల్సి ఉంటుంది. 1 సెంట్ అంటే కొంచెం తక్కువ పడినా ఏమైనా కూడా మీరు వెళ్ళి చీటింగ్ కింద మీరు వేసుకోవచ్చు కేసు. అండ్ ఆల్సో అది ఏమంటున్నారంటే మేడం, ఇప్పుడు మీరు అప్పుడు కొన్నారు, అప్పుడు కొలిసిచ్చిన్నాము మేము, ఇప్పుడు అయిపోయింది, మేము ఇయ్యలేము, అప్పుడు కొలుసుకున్నారు, మీరు కొలిసిచ్చినాం కదా అయిపోయింది అని అంటున్నారు మేడం. మీరు సర్వే చేయించిండ్రా? ఆ ప్రైవేట్ సర్వే చేయించినాం మేడం. ప్రైవేట్ సర్వే చేపిస్తే 1 ఎకరా 10 గుంటలు తక్కువ వచ్చింది మేడం. 1 ఎకరం తక్కువ రావడం ఏంటంటే ఆ ఎకరం ఎవరికి చూపిస్తుంది? ఆ 1 ఎకరం
అదే మేడం, అదే తెలియదు మేడం, అదే ఎటు పోయిందో తెలియదు మేడం, అందు గురించే. ఎటు పోతుందండి, పక్క వాళ్ళు తీసుకొని ఉంటారు, ఎటో పోయి ఉంటుంది. అప్పుడు మేడం చైన్ తో కొలిసిండ్రు మేడం, అప్పుడు నేను చిన్నగా ఉన్నాం, అప్పుడు మాకు తెలియదు. చైన్ తో కొలిసిండ్రు, చైన్ పెట్టేటప్పుడు ఇప్పుడు ఏదో అది కంపక్స్ లాంటిది బాక్స్ ఒక పని చేయండి, ఒక పని చేయండి, వెళ్ళి సర్వేయర్కి ఒక అప్లికేషన్ పెట్టండి. ఏమని పెట్టండి అంటే, మీరు ఏదైతే మీ దగ్గర ఉన్న పేపర్లు ఏవైతే ఉంటాయో అందులో అన్నిట్లో బౌండరీస్ అనేది ఉంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడ బౌండరీస్ అన్నీ కూడా అది వేసి దానికి ఫస్ట్ ఒక ఆర్టీఐలో ఒక అప్లికేషన్ వేయండి, సర్వేయర్ కూడా ఒక అప్లికేషన్ వేయండి. గవర్నమెంట్ త్రూ మీరు సర్వే చేయించుకోండి. ఫస్ట్ చేయించుకున్న తర్వాత సర్వేలో ఏమైనా అవకతవకలు వస్తే వెళ్ళి మీరు కలెక్టర్కి కంప్లైంట్ పెట్టుకోండి. ఎంఆర్ఓకి పెట్టండి, ఫస్ట్ ఎంఆర్ఓకి, కలెక్టర్కి, అందరికీ కంప్లైంట్ పెట్టండి. ఓకే ఓకే. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఒకవేళ ఎక్కువ తక్కువ వస్తే మాత్రం. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు మానసిక ఒత్తిడిలో లేదా మోసం చేసో, మద్యం తాగిపించో, నిద్రలను ఇలా అది వీలునామా అనేది రాసుకున్నారు. అలా రాసుకున్న డీడ్ అని చెప్పేసి అది రుజువు అవ్వడం కూడా జరిగింది. అప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ అట్లా ఏమంటే మాత్రం ఫ్రాడ్ కింద ఇప్పుడు చీటింగ్ అవుతుంది. సో దానికి క్రిమినల్ కేసు అవుతుంది. క్రిమినల్ కేసు తగ్గట్టు ఏదైతే శిక్ష ఉంటుందో అది ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు వీళ్ళమ్మ కాదండి, ఇప్పుడు మనము గిఫ్ట్ డీడ్ అనేది, ఇప్పుడు వీళ్ళమ్మ కొన్ని గిఫ్ట్ డీడ్ డిఫరెన్స్. అది వీళ్ళమ్మ ఏంటంటే ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో గిఫ్ట్ డీడ్ ఏంటంటే ఇట్స్ లైక్ అంటే ఎట్లా అంటే అది రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి దానికి ఏ టెన్షన్ ఉండదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తారు, అది పబ్లిక్ రికార్డ్స్ అవుతుంది, అందరికీ కూడా అది ఎవరైనా వెళ్ళి తీసుకోవచ్చు. అంటే ఎవరైతే చేసిస్తారో వాళ్ళ సంతకాలు ఉంటాయి, ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళ సంతకాలు ఉంటాయి, విట్నెస్ సంతకాలు ఉంటాయి, రిజిస్ట్రేషన్ ఉంటుంది, దాని దగ్గర స్టాంప్ డ్యూటీ మీరు కట్టుంటారు కాబట్టి అది పర్ఫెక్ట్ ఫిక్స్డ్ ఉంటుంది అనమాట. సో గిఫ్ట్ డీడ్ అనేది అట్లా కొంచెం కూడా ప్రాబ్లం కాదు. వీళ్ళమ్మ అంటే ఇప్పుడు ఇట్లాంటి కొన్ని ఎవరైనా దాన్ని డిస్ప్యూట్ చేసిన, ఛాలెంజ్ చేసిన కోర్టులో అవంతా తలకాయ నొప్పులు ఉంటాయి. సో ఎవరైనా యూజువల్గా చాలామంది గిఫ్ట్ డీడే చేయించుకుంటారు. గిఫ్ట్ డీడే చేయించుకోవడం సజెస్ట్ చేస్తాను నేను. ఒకవేళ లేదు, ఎవ్వరు ఛాలెంజ్ చేసేటో లేరు, క్వశ్చన్ చేసేటో లేరు, ఏ డిస్ప్యూట్స్ ఉండే అవకాశం లేదు అంటే వీళ్ళమ్మ చేసి ఇచ్చడం బెటర్. బట్ మామూలుగా అయితే వీళ్ళమ్మ రిజిస్ట్రేషన్ అవసరం లేదు, కానీ నేను సజెస్ట్ చేస్తాను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం బెటర్ అని చెప్పి. ఇప్పుడు ఒక ఫ్యూచర్ టెన్షన్స్ లేకుండా. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న ఆస్తిని మాత్రమే గిఫ్ట్ డీడ్ చేయగలరా, లేక ఫ్యూచర్లో వచ్చే ఆస్తిని కూడా గిఫ్ట్ డీడ్ అనేది చేయొచ్చా? లేదు లేదు లేదు, ఫ్యూచర్లో వచ్చే దేనికి కూడా గిఫ్ట్ డీడ్ చేయలేను. లేని దానికి గిఫ్ట్ డీడ్ ఏ డీడ్ ఉండదు. దానికి ఉంటుందో వస్తుందో రాదో తెలియదు, దానికి ఎట్లా చేస్తాము. ఆల్రెడీ ఉన్నదానికి మాత్రమే గిఫ్ట్ డీడ్ అనేది చేస్తారు. సో ఏదైతే ప్రాపర్టీస్ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ మాత్రమే మీరు గిఫ్ట్ డీడ్ అనేది చేయించుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కూడా చేయించవచ్చు. ఓకే, మరి కాలర్ అయితే ఉన్నారు అనకాపల్లి నుంచి నాగేశ్వరరావు గారు. నాగేశ్వరరావు గారు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి సమస్య ఏంటండి? మాది రావుకమ్మతం అండి, అనకాపల్లి జిల్లా రావుకమ్మతం. నాకున్న ఏమైనా ఆస్తి విలువలు ఏమైనా ఉంటే మా పాపని వీలునామా పెడదామని అనుకుంటున్నాను. ఎవరి పేరు మీద అండి? పాప, నా కూతురండి. ఓకే ఓకే. అవునండి. అబ్బాయిలు లేరా అండి? లేదండి, పాప ఒక్కతేనండి. సరే, మీరు వీలునామా రాసేసుకోండి బెస్ట్. అదే ఇప్పుడు మామూలుగా రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రాయించుకోవాలండి, లేదండి మీరు వీలునామాలు రాయాలంటే ఒక అడ్వకేట్ని కలిసి అడ్వకేట్తో చేయించుకోవాలి. అడ్వకేట్తో చేయించండి. మీకు రిజిస్ట్రేషన్ మీ ఇష్టం, అది మీ చాయిస్. రేపు పొద్దున ఎవ్వరు దాన్ని డిస్ప్యూట్ చేయరు, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఎవరు వచ్చి క్వశ్చన్ చేయరు అని మీకు అనిపిస్తే రిజిస్ట్రేషన్ చేయించకండి. రిజిస్ట్రేషన్ లేకున్నా పర్లేదు, మీకు అడ్వకేట్ మీరు చేసిస్తారు. దాంట్లో మీ సంతకం ఉండి ఇద్దరు విట్నెస్ సంతకం పెడితే సరిపోతుంది. లేదు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటా అంటే ఎక్కువ అమౌంట్స్ ఏమి ఉండవండి, దానికి రిజిస్ట్రేషన్ తక్కువనే ఉంటుంది. గిఫ్ట్ డీడ్ వెళ్ళి మీరు చేయించుకోవచ్చు. అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ బట్టి మీ గిఫ్ట్ డీడ్ అనేది మీరు వీలునామా అనేది రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. వీలునామా కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చండి? చేయించవచ్చు, చేయిస్తే బెటర్, చేయించకపోయినా పర్లేదు. ఎందుకంటే ఫ్యూచర్ మీకు తెలిసి ఉండాలి, మీ ఫ్యామిలీలో ఎవరైనా డిస్ప్యూట్ చేసే వాళ్ళు ఉన్నారు, రేపు పొద్దునేమో ఆమెకి ఏమైనా టెన్షన్స్ ఉంటాయి, ఎవరైనా వచ్చి మాదేని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మాత్రం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే బెటర్. అదర్వైజ్ రిజిస్ట్రేషన్ లేకపోయినా వీళ్ళమ్మకి వాల్యూ ఉంది. సరే, ఇంకొక సమస్య అండి, అంటే మామూలుగా అది పెద్ద సమస్య కాదు. నేను ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నానండి. జాండీస్ వల్ల మా మిస్సెస్ చనిపోయింది. ఓకే. చనిపోయిన ఆవిడకి ఒక పాప పుట్టింది. ఇప్పుడు ఆ పాపే ఉన్నది. తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను మళ్ళా. నేను మ్యారేజ్ చేసుకుంటే ఆవిడకి పిల్లలు లేరండి, ఎవరు లేరు, పుట్టలేదు, పుట్టరు అని అన్నారు డాక్టర్ గారు.
దానివల్ల ఏమన్నా సమస్య ఎదురవుతుందా అని. అంటే ఆమె సైడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారంటే మామూలు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారండి, అంత ఇదేం కాదండి. అదేనండి, అది మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే అది మీ పర్సనల్లీ ఆమె ఎట్లాంటిది, వాళ్ళ ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం అవుతుందా అన్నప్పుడు అది మీకు తెలిసి ఉండాలి. ఏ ప్రాబ్లం లేదు అంటే రిజిస్ట్రేషన్ అసలు అవసరం కూడా లేదు. డైరెక్ట్ బిల్లు చేసేసేయండి, ఇద్దరు విట్నెస్లతో సంతకం చేపించినా సరిపోతుంది. ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ తీసుకొని. ఇంచుమించు ప్రతిదీ ఏమన్నా పొందాం అని అనుకున్నప్పుడు ఇటుపైన కొన్ని కూడా చెల్లుతాయి కదండి. అదే క్లాస్ కూడా పెట్టియొచ్చు. మీరు మీ అడ్వకేట్ని కలిస్తే, ఎవరైనా అడ్వకేట్ని కలిస్తే ఆ క్లాస్ కూడా పెట్టియొచ్చు. ఫ్యూచర్లో కొనేటివి కూడా అన్ని ఆమెకే పోతేనే అది కూడా రాయొచ్చు వీలునామాలో. రేపు ఒకప్పుడు ఏది కొన్నా సరే ఇంకా దానికే చెల్లుతుంది. ఫ్యూచర్లో కొనే వాటికి కూడా ఈమెనే ఉంటుందని చెప్పేసి రాయొచ్చు. ఎందుకైనా మంచిది, ఫ్యూచర్లో ఏమైనా కొన్నా కూడా మళ్ళీ చేయండి వీలునామా దాన్ని కూడా. ఎందుకంటే సపోజ్ కొన్నిసార్లు ఎవరైతే అమ్మిండ్రో వాళ్ళు కూడా ఏమైనా డిస్ప్యూట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మళ్ళీ మీ పాప అనవసరంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అది బెటర్ అంటారా, లేకపోతే ఏదన్నా కొన్ని ఇంకా వీలునామా కాకుండా ఎప్పటికప్పుడు రిజిస్ట్రింగ్ చేయించడం మంచిదా? ఇప్పుడు మీరు ఏదైనా కొంటే డైరెక్ట్ మీ పాప పేరు మీద కొనేయడం ఇంకా బెటర్ కదండి. అది అలా చేయించడం బెటర్ అంటారా? అదే బెటర్. అంటే ఇది వరకు చేయించాను అలాగా, అది బెటరా వీలునామా బెటరా అని ఒక సలహా. ఏదైనా బెటరేనండి, ఎందుకంటే ఇక్కడ మీకు డిస్ప్యూట్ చేయడానికి ఎవరు లేరు, వారసులు కొడుకులు ఎవరు లేరు కాబట్టి ఏదైనా బెటరే మీకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మెదక్ నుంచి, రామయ్య గారు. రామయ్య గారు నమస్కారం అండి. రామయ్య గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏంటండి? ఏం లేదు, మాది ఒక భూమి సమస్య ఉంది. చెప్పండి. అయితే మాది మా తాత మున్తాత 3వ తరం, ఇది మాది 4వ తరం. ఓకే, హలో సార్. టీవీ చూస్తున్నట్టున్నారు, టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి, లేకపోతే టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. టీవీ సౌండ్ చూసే పెడుతున్నా. అయితే 4వ తరం ఇది మాది. అయితే మాకు ఫస్ట్ లా దొరల భూమి మేము వేరే దగ్గర ఉంటే ఆయన కాపలగా ఆయనకు సేవ చేస్తానికి వీడికి తోలుకొచ్చిన తర్వాత మాకు భూమి ఇచ్చిండు. ఆ భూమి ఇచ్చిన ఆయన చనిపోయిండు, వాళ్ళ కొడుకు చనిపోయిండు, వాళ్ళ మనమడు ఉన్నాడు. అయితే వాళ్ళ మనమడు మాకు పట్ట చేసిస్తలేడు. ఎట్లా దాని విషయం? ఏ కోర్టుకు పోయినా తిరిగి పైసలే ఖర్చు అవుతున్నాయి కానీ ఏం రూపాయి వినిపించలేదు. కాదండి, ఇప్పుడు ఎవరైతే ఇచ్చిండ్రో ఎట్లా ఇచ్చిండ్రో ఏదైనా కాగితం ఉందా ఇచ్చినట్టు? అవుడుకి దున్నుకొని సేవ చేయమంటే సేవ చేసారు, అదే దున్నుకున్నారు. పన్ను కట్టిన రసీదు ఏదైనా కాగితం ఉందా దానికి? దానికి కాగితం ఏం లేదు, పన్ను కట్టినట్టున్నది రసీదు. పన్ను ఎవరి పేరు మీద కట్టారు? ఆయన ఖాళీ పైసలు తీసుకొని పైసలు తీసుకున్నట్టు రాసిచ్చింది. అవునండి, ఇప్పుడు ట్యాక్స్ ఆ పన్ను అంతా ఎవరు కట్టుకుంటూ వస్తున్నారు ఇన్నేళ్ల నుండి? ఆయనే కట్టుకున్నాడు. ఇప్పుడు ఏమో గవర్నమెంట్ కడుతున్నాము. ఇప్పుడు గవర్నమెంట్ కంటే ఇప్పుడు ఏ సంవత్సరంలో ఇచ్చినారు? మాకు ఇచ్చి కూడా ఇప్పటికి 1933. అప్పటి నుంచి ఎవరు ఉంటున్నారు అందులో? కాస్తులో మేము ఉంటున్నాము, పట్టదారుల తాత ఉంటుండు. చూడండి, ఒకటి ప్రాపర్టీకి కాగితాలు చాలా ఇంపార్టెంట్. జస్ట్ మీరు ఉంటున్నారు అంటే పొజెషన్ కూడా ఇంపార్టెంట్. అంటే పొజెషన్ అంటే మీరు అక్కడ ఉండడం కూడా ఇంపార్టెంటే. మీకు వాళ్ళు ఇచ్చారని చెప్పడానికి ఒక చిన్న కాగితమైన ఉండాలి. వాళ్ళు ఇచ్చినట్టుగా పన్ను కట్టుకున్నట్టు ఉన్నది. దున్నుకోరి అంటే దున్నుకోరు. అప్పుడు తెలియదు ఏమి. ఒకసారి నాకు అది పంపించండి, ఒకసారి చూస్తే కానీ చెప్పరాదు. ఒకసారి అది మా లీగల్ టీమ్కి వాట్సాప్లో అది ఫోటో పంపించండి, ఒకసారి నేను చూసి చెప్తాను. చూడకుండా నేను చెప్పలేను. ఓకే, మీరు వాట్సాప్ చేయండి రామయ్య గారు, మా లీగల్ టీం చూస్తారు. చూసిన తర్వాత మేడంకి అది ఫార్వర్డ్ చేస్తారు.